రాష్ట్ర ఐటీ పాలసీ భేష్ ఐటీ హబ్ స్టార్టప్లు బాగున్నాయంటున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి. దీనిపై మినిస్టర్ కేటీఆర్ కు లేఖ కూడా రాశారు. రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న ఆయన ఐటీ సేవలను రక్షణ రంగంలో వినియోగించుకుంటామని చెప్పారు. అటు మలేషియా టూర్కు రావాలని ఆ దేశం నుంచి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. రాష్ట్ర ఐటీ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అత్యుత్తమ టెక్నాలజీ, ఐటీ హబ్, స్టార్టప్లతో ప్రత్యేకతను చాటుకుంటున్న ఐటీ శాఖ పనితీరును మెచ్చుకుంటూ మంత్రి కేటీఆర్ కు లేఖ రాశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్. రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్ ను ఏర్పాటు చేసి స్టార్టప్స్ కి ఇస్తున్న చేయూతను పారికర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వంతో కేంద్ర రక్షణ శాఖ పనిచేయాలని నిర్ణయించుకుందని లేఖలో వివరించారు పారికర్. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరం కేంద్రంగా రక్షణ రంగంలో టెక్నాలజీ వాడుకుంటూ మరిన్ని పరిశోధనలు చేపట్టేందుకు, దీనికోసం పనిచేసే ఔత్సాహిక పరిశోధకులకి అవకాశం కల్పించేందుకు టీ హబ్ తో కలిసి పనిచేస్తామన్నారు. టీ హబ్ తో భాగస్వామ్యం ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై DRDOను ఆదేశించామని చెప్పారు పారికర్. ఈ భాగస్వామ్యంతో సిటీలో డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్ ఇకోసిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే DRDO బృందం టీ హబ్ ని సందర్శించింది. 2-3 రంగాల్లో DRDOతో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను పరిశీలించింది. కేంద్ర మంత్రి పారికర్ లేఖపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, టెక్నాలజీ రంగంలో స్టార్టప్ ఇకోసిస్టమ్, ఏరోస్పేస్ పరిశ్రమ నగరంలో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో డిఫెన్స్ ఏరోస్పేస్ ఇంక్యుబేటర్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరతామన్నారు కేటీఆర్. మరోవైపు మలేషియా రావాలని ఆ దేశ అంతర్జాతీయ వ్యాపార పరిశ్రమల శాఖ మంత్రి ముస్తఫా మంత్రి కేటీఆర్ కు లేఖ రాశారు. గత నెల తెలంగాణలో పర్యటించిన మలేషియా టీం అనేక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించిందని లేఖలో చెప్పారు. తెలంగాణలోని మలేషియన్ కంపెనీలకు ప్రభుత్వం సహకరిస్తున్న తీరును అభినందించారు. భవిష్యత్తులో మలేషియా తెలంగాణల మధ్య ఇదే స్నేహపూర్వక వ్యాపార సంబంధాలు కొనసాగాలని కోరారు.